ఫస్ట్ ఇది. హాయ్ హలో నమస్తే. ఈరోజు 6కి వచ్చిన, మార్నింగ్ 6కి వచ్చిన. కరెక్ట్ 6 నుంచి చూద్దాం ఎంత అవుతుంది ఈరోజు. సెకండ్ ఇది. ఇక్కడ పెట్టేసిన ఫోన్ లేపట్లేదు, డోంట్ రింగ్ ద బెల్ అని పెట్టారు. ఇక్కడ పెట్టేసి వెళ్తున్నా ఏమన్నా కానీ. 224 బ్యాలెన్స్ అయింది. 4 ఆర్డర్లు అయినాయి. టైం వచ్చేసి 7:30 అవుతుంది. నేను మార్నింగ్ కరెక్ట్ 6కి వచ్చిన. 8th ఇది. 8 ఆర్డర్స్ అయినాయి. 399 బ్యాలెన్స్ అయింది. ఇన్సెంటివ్తో కలుపుకొని ఇన్సెంటివ్ 105 రూపీస్ 105 రూపీస్ యాడ్ అయింది. మార్నింగ్ ఫుల్ వర్షము, మళ్ళీ ఇప్పుడు ఎండ కొడుతుంది. 427 బ్యాలెన్స్ అయింది. 9 ఆర్డర్స్ అయినాయి. 9 ఆర్డర్స్కి ఒక్క క్యాష్ ఆన్ డెలివరీ కూడా పడలేదు ఇప్పుడు దాకా. 480 బ్యాలెన్స్ అయింది. 11 ఆర్డర్స్ అయినాయి. ఇది రిటర్న్ ఆర్డరు. ఛార్జింగ్ ల్యాంప్, ఛార్జర్ లేదంటే అందుకే రిటర్న్ పెట్టుకున్నారు. కెనాన్ ప్రింటర్ పడ్డది. ఓటీపీ వస్తుందేమో. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పడితే ఈ విధంగా చెక్ చేయించుకోవాలి అక్కడ ఉండి కంపల్సరీ కస్టమర్తోనే. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఉంటుంది, మనం క్లియర్గా ఉంటాము. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే ఇది ఒక్కటనే కాదు, ఇయర్ బడ్స్ కానీ ఇంకా ఎటువంటి రకమైనవి అయినా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పడితే కంపల్సరీ అక్కడ ఉండి చిన్న వీడియో కానీ చిన్న ఫోటో కానీ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా ఉంటుంది, మనకు క్లియర్గా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పడితే జాగ్రత్తగా ఫోటో తీసుకొని వీడియో తీసుకొని పెట్టుకోవాలి. 17th ఇది. ఎంతకైనా బైక్ ట్యాక్సీ ఈజీ, ఎందుకంటే ఏ గొడవ ఉండదు. ఇదైతే డెలివరీ అయితే సామాన్ తీసుకెళ్ళాలా, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలా, జాగ్రత్తగా తీసుకెళ్ళాలా, ఏం డ్యామేజ్ కావద్దు, కథలు ఉంటాయి. మళ్ళీ రిటర్న్ ఆర్డరు, రీప్లేస్మెంట్ ఆర్డరు, ఏవో ఆర్డర్లు పడుతూ ఉంటాయి. అన్నీ చిక్కులుగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే బైక్ ట్యాక్సీ బెటర్. ఎందుకంటే దాంట్లో కస్టమర్ రోడ్డు మీదకి వస్తాడు, రోడ్డు మీద ఎక్కి రోడ్డు మీదనే దిగుతాడు కాబట్టి ఏ గొడవ ఉండదు. అదే డెలివరీ దాంట్లో అయితే ఆ వస్తువు తీసుకెళ్ళాలి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలా, ఫ్లాట్లు వెతుక్కోవాలా, బ్లాక్లు వెతుక్కోవాలా, అక్కడ ఇచ్చి రావడానికి ఒక 10 minutes పడుతుండొచ్చు, ఒక్కోసారి 15 minutes పడుతుంది. పెద్ద అపార్ట్మెంట్ అయితే మళ్ళీ రిటర్న్ ఆర్డర్లు, మళ్ళీ రిటర్న్ పికప్లు, మళ్ళీ క్యాన్సిల్ ఆర్డర్లు ఎన్నో ఉంటాయి. కానీ వచ్చే అమౌంట్ మాత్రం దానికైనా అంతే, దీనికైనా అంతే. కిలోమీటర్కి పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే ఒక్కటి ఏంటంటే డెలివరీ జాబ్లలో అయితే ఆ జోన్లోనే ఉంటాము. అదే బైక్ ట్యాక్సీలు అయితే సిటీలో ఎక్కడ అంటామో తెలియదు. కాకపోతే బైక్ ట్యాక్సీకి అండ్ డెలివరీకి తేడా ఏంటంటే బైక్ ట్యాక్సీ అంటే సిటీలో ఎక్కడ ఉంటామో, ఏ మూలలో ఉంటామో తెలియదు. అదే డెలివరీ జాబ్లో అయితే ఒక జోన్లోనే ఉంటాము, మన ఇంటికి దగ్గరలోనే ఉంటాం. కాబట్టి ఇది ఇన్ల అడ్వాంటేజ్ ఉంటుంది. అది దాంట్లో అంటే ఎక్కడ ఉంటామో తెలియదు, ఏ ప్లేస్లో ఉంటామో తెలియదు సిటీ మొత్తంలో. సో అదొక్కటే తేడా, అంతకుమించి పెద్ద తేడా ఏమి ఉండదు. 19th ఇది. 22 ఆర్డర్స్ అయినాయి. 841 బ్యాలెన్స్ అయింది ఇన్సెంటివ్తో కలుపుకొని. నాకు తెలిసి అయితే బైక్ ట్యాక్సీలో 6 hours నుంచి 8 hours లోపు 1000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. కానీ అదే డెలివరీలో అయితే 10 hours 11 hours పడుతుంది కంపల్సరీ. అదే 1000 రూపాయలు సంపాదించాలంటే అదే తేడా. ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితి మాత్రం అట్లుంది. ఇంకొకటి నేను మరీ చెప్తున్నా, బైక్ ట్యాక్సీ బెటరు, డెలివరీ బెటర్ అని నేను ఏది బెటర్ అని చెప్పా. ఎందుకంటే ఇది వీలున్నప్పుడు, టైం కుదిరినప్పుడు చేసుకునే జాబులు మాత్రమే కానీ జీవనోపాధిగా పెట్టుకోదని మరీ చెప్తున్నా. ఎందుకంటే దీంట్లో ఎటువంటి గ్రోత్ అనేది ఉండదు. ఈ జాబులు చేయండి, బైక్ ట్యాక్సీ చేయండి, డెలివరీ చేయండి అని నేను ఎంకరేజ్ చెయ్యా. ఎందుకంటే నాకు తెలుసు 1 year నుంచి నేను చేస్తున్నా కాబట్టి. నేను ఇంకోటి ఎట్లా చేస్తున్నా అంటే నాకు ఆల్రెడీ ఒక వర్క్ ఉంది కాబట్టి నేను చేస్తున్నా. కానీ మెయిన్ జీవనోపాధికి ఇది పెట్టుకొని సాయంత్రం చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, పగలు చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, రండి దాంట్లోకి రండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన అది నొక్కండి ఇది నొక్కండి, ఇవన్నీ నేను చెప్పాను. ఎందుకంటే జెన్యున్గా మనము ఎంత ఎర్నింగ్స్ అవుతాయి, ఎంత ఏం కథ అనేది చెప్పడమే మన పని తప్ప. అంతేగాని మంచి చదువులు చదువుకొని, పెద్ద చదువులు చదువుకొని దీనికి అలవాటు పడి అట్లా చేసుకోవడం మంచిది కదని నా ఒపీనియన్. ఎందుకంటే పెద్ద చదువులు చదివిన వాళ్ళని కూడా చూస్తున్నా ఈ డెలివరీ జాబ్లకు అలవాటు పడిపోయి చేస్తున్నారు. చేసే పనిలా గ్రోత్ ఉండాలి, మనము 4 డబ్బులు రావాలి. అంతేగాని అదే స్థాయికి, అట్టడుగుపోయే స్థాయికి పోయేటట్టుగా ఉండకూడదు. అందుకని చెప్తున్నా, నేను మరీ చెప్తున్నా, ఈ జాబులు, ఈ బైక్ మీద చేసే ప్రతి జాబ్ ఏదైనా కానీ
మన గ్రోత్ ఉన్న జాబ్ దొరికేంత వరకే, మనకు మంచి పొజిషన్కి వెళ్ళే జాబ్ దొరికేంత వరకే టైం పాస్ కోసమో లేకపోతే ఇంట్లో ఉండి బోర్ కొట్టి చేసే జాబులు తప్ప ఇవి దీన్నే మెయిన్ పనిగా పెట్టుకోవద్దు, దీన్నే జీవన ఉపాధిగా పెట్టుకోవద్దని నా ఒపీనియన్. ఈ వీడియోస్ చేయడానికి కూడా కారణం అది. ఎందుకంటే ఇంట్లో ఎర్నింగ్స్ ఎట్లున్నాయి, ఎట్లా ఎన్ని పైసలు వస్తున్నాయి, ఏ టైంలో ఎన్ని పైసలు వస్తున్నాయి ఏందనేది చూపించడం కోసం. అంతేగాని ఆల్రెడీ నాకు ఒక వర్క్ ఉంది, నేను ఇది పార్ట్ టైం లాగా చేస్తున్నాను అంతే తప్ప ఇది మీరు కూడా ఒక పార్ట్ టైం లాగా చేయడం మంచిది తప్ప దీన్నే మెయిన్ జీవనోపాధిగా పెట్టుకోకపోవడమే మంచిదని నా ఒపీనియన్. ఎందుకు చెప్తున్నా అంటే నేనే చూడండి 1 ఇయర్ నుంచి చేస్తున్నా, అప్పుడప్పుడు చేస్తున్నా. కంపెనీ పెట్టిన కొత్తలో 8 అవర్స్ 9 అవర్స్ చేస్తే 1000 రూపాయలు వచ్చేవి. కానీ ఇప్పుడు అదే 1000 రూపాయలు రావాలంటే 12 అవర్స్ 13 అవర్స్ చేసినా కానీ 900 950 800 లేకపోతే మహా అంటే కష్టంగా 11 అవర్స్ చేస్తే ఒక 800 అనుకోండి. ఒక 12 అవర్స్ చేస్తేనే ఒక 1000 రూపాయలు వస్తున్నాయి అంతే తప్ప అంతకుమించి ఏం రావట్లేదు. ఎందుకంటే కంపెనీ డిమాండ్ వాళ్ళకి పెరిగే కొద్దీ మనకు అమౌంట్ తగ్గిపోతుంది. సేమ్ కస్టమరే 2 ఆర్డర్లు పెట్టుకున్నారు, మర్చిపోయినట్టున్నారు ఒకటేసారి బుక్ చేసుకోవడం. 26 ఆర్డర్స్ అయినాయి, ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఎర్నింగ్స్ ఎంతైనా అయ్యిందనేది స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తా. టైం వచ్చేసి 6:40 అవుతుంది. మార్నింగ్ 6కి వచ్చినాయి కాబట్టి ఇంతకన్నా ఎక్కువ చేయలేము. ఈరోజు 11:35 11 గంటల 35 నిమిషాలు చేసిన మొత్తము ఆన్ డ్యూటీలా. 48 కిలోమీటర్స్ అయింది. 48 అప్ అండ్ డౌన్ 48 96 కిలోమీటర్స్ ఈరోజు తిరిగింది నేను మొత్తం. మార్నింగ్ చెప్పినట్టు బైక్ ట్యాక్సీకి డెలివరీకి తేడా లేదని చెప్పినా కదా, అది ఒకే రోజు ఒకేలా ఉండదు. ఒక వారం ఒకలా ఉంటుంది, ఇంకొక వారం ఇంకోలా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం అట్లున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఏదైనా కానీ ఒక టైం లిమిట్ వరకే చేయాలి, ఓవర్గా చేయొద్దని నా ఒపీనియన్. ఈ బైక్ ట్యాక్సీలు ఇవన్నీ కూడా దీనివల్ల ఎన్ని లాభాలు ఉంటాయో తెలియదు కానీ నష్టాలు కూడా అన్నీ ఉంటాయి. సో జాగ్రత్తగా చేసుకోవాలని నా ఒపీనియన్. ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి 79.97, ఆర్డర్స్ ఏమో 26, లాగిన్ అవర్స్ ఏమో 12:10. అంటే ఇందాక చెప్పినా కదా 11:38 ఏమని, నేను ఆఫ్లైన్ చేయలేదు అందుకే 20 మినిట్స్ ఆఫ్లైన్ నుంచి ఎక్కువ అయిపోయింది. అంటే 11:38 11:40 చేసిన. 12:10 ఆ టైంలో ఆఫ్లైన్ పోయింది అది. తర్వాత ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి 818 రూపీస్. నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ 818 రూపీస్. అయితే ఇన్సెంటివ్ వచ్చేసి 155 ఇన్సెంటివ్. అదర్ ఎర్నింగ్స్ ఏం లేవు. ఈ 155 రూపీస్ ఈ 818 కలిపితే నేను చేసిన మొత్తం ఎంత అంటే 973. నేను చేసింది మొత్తం 973 రూపీస్.